మానసిక ఒత్తిడికి గురైనప్పుడు కడుపులో ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. కానీ ఈ రెండు వేర్వేరు సమస్యలు అని చాలామంది అనుకుంటారు. కానీ స్ట్రెస్ ఎక్కువైతే ఆ ఎఫెక్ట్ కడుపుపై పడుతుందని మీకు తెలుసా? పరీక్షలు ఉన్నప్పుడు, పని ఒత్తిడి ఎక్కువైనా, కుటుంబ సమస్యల్లో ఉన్నవారిలో చాలా మందికి పొట్టలో అసౌకర్యంగా అనిపిస్తుంది. కడుపు నొప్పి రావడం వంటివి ఎంతో మందికి జరుగుతుంటుంది. అసలు ఒత్తిడి, పొట్టకు సంబంధం ఏమిటి? స్ట్రెస్‌కు గురైతే కడుపు నొప్పి ఎందుకు? అలాంటప్పుడు ఏం చేయాలి? మెదడు, పొట్ట మధ్య ఉన్న అనుబంధాన్ని గట్ బ్రెయిన్ కనెక్షన్ అని అంటారు. అంటే మెదడులో కలిగే భావోద్వేగాలు, ఒత్తిడి వంటి మార్పులు కడుపు, పేగుల పనితీరుపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. కడుపుకు, పొట్టకు మధ్య వేగస్ నెర్వ్ అనే ఒక పెద్ద నరం కమ్యూనికేషన్ కేబుల్లా పనిచేస్తుంది. మెదడులోని ఆందోళనను క్షణాల్లో ఇది పొట్టకు చేరవేస్తుంది. అందుకే మానసికంగా టెన్షన్లో ఉన్నప్పుడు పొట్టలో సమస్య మొదలవుతుంది. మీరు ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కొన్ని స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతాయి. అవి జీర్ణ వ్యవస్థను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. దీంతో ఆహారం సరిగా జీర్ణమవ్వదు. ఆహారం పొట్టలో ఎక్కువసేపు ఉండడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, పొట్ట నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువ కాలం ఒత్తిడితో ఉంటే కొందరికి మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ పెరిగినప్పుడు పొట్టలోని నాడులు చాలా సున్నితంగా మారతాయి. దీంతో చిన్న అసౌకర్యం కూడా పెద్ద నొప్పిగా అనిపిస్తుంది. అందుకే టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు కడుపులో బిగుసుకుపోతున్నట్లు, తిప్పుతున్నట్లు అనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించటానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి. ముందుగా మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. యోగా, ధ్యానం వంటివి రెగ్యులర్గా చేయాలి. బ్రీతింగ్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. రోజు నడక, వ్యాయామం కూడా చాలా ముఖ్యం. సమయానికి భోజనం చేయడం ఎంతో అవసరం. ప్రోబయోటిక్స్ ఉండే పెరుగు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. మసాలాలు, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించాలి. ఒత్తిడిగా ఉన్నప్పుడు పొట్టకు తేలికగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. రోజుకు సరిపడా నీళ్లు తాగడం కూడా పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సరిపడా నిద్ర అవసరం. ఎక్కువ కాలం కడుపులో మరీ ఇబ్బందిగా అనిపిస్తే సంబంధిత నిపుణులను సంప్రదించాలి.